ఎంత కష్టం వచ్చినా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మరి అర్ధాంతరంగా తల్లి గాని, తండ్రి గాని లేకపోతే పసిపిల్లలు వాళ్ళ హృదయాలు ఏమైపోతాయి? వాళ్ళ జీవితం ఎటుపోతుంది? ఆలోచిస్తున్నారా? అనేక రకాల ఆత్మహత్యలు చూస్తున్నాం. అందులో అత్తింటి వేధింపులు తాళలేకో, భర్త వేధింపులు తాళలేకో, లేకపోతే భార్య పరిస్థితి బాగోలేకో భర్తలు చనిపోతూ ఉండటం. ఇట్లా ఏదైనా మొత్తానికి నష్టపోతుంది పిల్లలే. పిల్లలే అనాథలైపోతున్నారు. అటు అమ్మ ప్రేమకు, నాన్న ప్రేమకు దూరం అయిపోతున్నారు. ఎటువైపు వెళ్ళిపోతుంది వాళ్ళ జీవితం? ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు విశాఖ జిల్లాలో 29 ఏళ్ల వివాహిత ఆత్మహత్య కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఊరేసుకుంది. మూడేళ్ల బాబు, 5 ఏళ్ల పాప ఉన్నారు. 29 సంవత్సరాలు ఉన్నటువంటి జయ ఎంత కష్టం వచ్చిందో ఎవరికి చెప్పుకోలేక తను బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జయ ఆత్మహత్యకు సంబంధించి మాకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ మృతురాలి బంధువులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతోంది. అసలు అంత కష్టం ఏమొచ్చింది? 29 ఏళ్ల వయసు అంటే తనకి చాలా ఫ్యూచర్ ఉంది. 2 పిల్లల్ని కూడా చక్కగా చూసుకోవాలి, భర్తతో హ్యాపీగా ఉండాల్సినటువంటి ఆమె ఎందుకు బలవంతంగా ప్రాణాలు తీసుకుంది? మృతురాలి బ్రదర్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏమైందంటే ఎప్పుడు పెళ్ళయింది వీళ్ళకి? నమస్తే, నా పేరు శంకర్ అండి. మాది గాజువాక మండలం పెదగంటాడు. మా సిస్టర్ని అయితే మాత్రం శ్రీహరిపురంకి ఇచ్చాం. మా బావగారి పేరు అయితే వేములపూడి చిట్టిబాబు, మా సిస్టర్ పేరు జయ. పెళ్ళైన దగ్గర నుంచి ఏదో విధంగా మనిషిని హింసించడం తప్ప అనుమానం అంత. ఎవరితో మాట్లాడినా, బ్రదర్తో మాట్లాడినా 6-7 సంవత్సరాలు అవుతుంది, సుమారు 6-7. అప్పటి నుంచి ఒకటే పద్ధతి. 1-2 సార్లు చెప్పాం కానీ మారలేదు అన్ని సరే మనిషి. కాకపోతే ఈరోజు కాకపోతే రేపని మారుతారు అని ఆలోచనతో ఉండిపోయి ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు కూడా బ్రదర్తో మాట్లాడిన, అమ్మతో మాట్లాడిన, నాన్నతో మాట్లాడిన సరే ఇప్పుడు కూడా ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో వెళ్ళిపోతున్నాను. చివరికి ఆవిడ దగ్గర ఫోన్ కూడా లేదు. ఫోన్ లేకపోయినా సరే ఏదో విధంగా పక్కింటికి వెళ్ళినా సరే అదే పని. ఆవిడ తరచూ ఇంటి పనులు చేసుకోవడం కూడా వెళ్తుంది. ఆ ఇంటి పనులు కూడా మానిపించాడు లాస్ట్కి. నువ్వు ఎవరితో వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఇంటి పని కూడా మానిపించాడు. చివరికి ఈడు కూడా పనిలోకి వెళ్ళి ఒకవేళ పనిలోకి వెళ్ళినా వచ్చిన డబ్బులు తాగడానికి తప్ప మనస్ఫూర్తిగా పిల్లలకి కానీ పిల్లలకి కానీ ఇప్పుడు ఒక పండుగ వచ్చినా, పప్పు వచ్చినా బట్టలు తీసి పెట్టడం కానీ, లేదంటే అక్కడ తీసుకెళ్ళడం కానీ అలాంటి ఇప్పుడు కూడా చేయలేదు ఇప్పుడు వరకు కూడా. చివరికి నిన్న రాత్రి ఇద్దరికి కూడా గొడవ జరిగి అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఊరేసుకుంది. అదే సమయంలో 11-11:30 సమయంలో మా బావగారు కూడా మందు తాగడానికి వెళ్ళిపోయాడు రోడ్డు మీదకి. వాడు వెనకాల వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు 11 గంటలకి. తెలియక చిన్నపిల్లడు వెళ్ళిపోయాడు 11 గంటలకి. 3 వాడు కూడా వెనక వెళ్ళిపోయాడు, చూసుకోలేదు, అతను కూడా చూడలేదు. అతను మట్టుగా రోడ్డు క్రాస్ అయిపోయాడు, మందు తాగేశాడు, ఇంటికి వచ్చేసాడు. ఈ కుర్రోడు రోడ్డు మీద తిరుగుతుండు. ఆ సమయంలోనే రోడ్డు మీద తిరుగుతున్న ఎవరో చూసి మన మల్కాపురం స్టేషన్కి అప్పచెప్పారు కుర్రోడ్ని. తీరా మోసి ఇంటికి వచ్చి అమ్మాయి చనిపోయి ఉంది. అప్పుడు మళ్ళీ కుర్రోడ్ని వెతకడం మొదలు పెడితే అప్పుడు ఒకరు చెప్పారు, అంత బాధ్యత లేకపోతే పిల్లల్ని ఎందుకు అంటున్నట్టు అసలు వాళ్ళు? అంత బాధ్యత లేదంటే ముందు భయం లేదండి, భయం లేదు నాకెట్లా అన్న ధీమా. అది ఒకవేళ రోజుకి ఒక 1000-1200 వచ్చినా ఆ రోజులో కనీసం ఒక 600-700 తాగేయాలి, లేదంటే మా హ్యాపీనెస్ ఉండదు ఆయనకి. అది పూర్తిగా ఇక్కడ అనుమానం అనేది ఆయన ఫస్ట్ థింగ్ అయితే మాత్రం ఎవరితో వెళ్ళిపోతున్నావు అన్న అనుమానం. ఆ అనుమానం వల్ల డ్యూటీ కూడా మానిపించాడు, చేసే పని కూడా మానిపించాడు. రెండోది మనోడు కూడా పనిలోకి వెళ్ళడు. కానీ అతని నుంచి విడిపోయి పిల్లల్ని పట్టుకొని ఆవిడ, మీరు ఆల్రెడీ చెప్పారు భర్త చేతగాని తనం వల్ల ఆమె పిల్లల్ని పోషించడానికి ఇంటి పనులకు కూడా వెళ్ళేదని. అంత మంచిగా గొప్పగా ఆలోచించిన తల్లి పిల్లల్ని పట్టుకొని కొన్ని వేరేగా ఉన్నా పర్వాలేదు కదా, కానీ ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లల పరిస్థితి అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే కంప్లైంట్ ఇచ్చాం. మనోడిని అడిగితే నేనేం చేయలేదు, వాళ్ళే చేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు. అతను కూడా నాకు సంబంధం లేదని మాట్లాడలేదు. కానీ కనిపించిందా భార్యను కోల్పోయాను అని? లేదు లేదు, అది లేదు. ఆ వ్యతిరేకత అయితే ఆయనలో మాత్రం లేదు ఇప్పటికి కూడా. అసలు అమ్మకి ఏమైంది అని తెలుసుకునే వయసు కూడా లేదు పిల్లలకి, లేదు అసలు. పిల్లలకి ఇంకోటి ఏంటంటే మొన్న ఆయన ఊరు వెళ్ళారు 3 రోజులు 4 అమ్మ దగ్గర మదర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఇంటికి ఎవరు వచ్చారు అని కుర్రోడు చెప్పాడంట అతనికి, తండ్రికి. ఆ 3 గంటలు చెప్పాడంట ఎవరు ఇంటికి వచ్చారని చెప్పాడంట. దానివల్ల నేను అడిగానని చెప్పి ఊరేసుకుందని చెప్తుండే. చివరికి కుర్రోడికి మాట్లాడడం కూడా సరిగ్గా ఆడేం చెప్తాడండి. అంతే 3 సంవత్సరాలు కుర్రోడికి. వాడేం మాట్లాడతాడు, వాడికి అసలు అమ్మని పలకడం తప్ప మరొక విషయం తెలియదు ఆ కుర్రోడికి. ఆ కుర్రోడు చెప్పాడు, అడిగాను, ఆ విషయం అడిగినందుకు ఊరేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు అంటే వాడు తప్పించుకోవడానికి ఈ విషయం చెప్తుంది బయటకి. అది ఇప్పటి వరకు ఆ 2 చిన్నపిల్లలకి బాధ్యత లేని తండ్రి,
ఇప్పుడు అమ్మ ప్రేమ కూడా దూరం అయిపోయిన పరిస్థితి చాలా బాధగా అనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆ పిల్లలకి తెలుస్తోందా అమ్మ లేదు అనేది? తెలియదండి, తెలియదు, వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు, మహా అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎల్కేజీ చదువుతుంది, ఆ పాప. ఆ అబ్బాయి ఇప్పుడు 3 years అబ్బాయికి. వాళ్ళకి ఏం తెలుసు, మహా అయితే అమ్మ నాన్న పలకడం తప్ప వేరే మరొకటి తెలియదు వాళ్ళ ఎవరికి కూడా. ఇప్పుడు అది ఇప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా స్టేషన్కి వచ్చారు, పిల్లలు కూడా స్టేషన్కి వచ్చినా వాళ్ళు అమ్మని అడగలేదు, నాన్న అడగలేదు. ఇప్పుడు వచ్చారు. కొన్ని సందర్భాల్లో తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు, ఒక మనిషి తీసుకుంటున్న కఠినమైన నిర్ణయం బలవంతంగా ప్రాణాలు తీసేసుకోవాలి, ఇక మనకు లైఫే లేదు అని అనుకునే ముందు ఒక్కసారి కుటుంబం గురించి, పిల్లల గురించి ఆలోచించండి. పాపం అభంశుభం తెలియకుండా వాళ్ళు బలైపోతున్నారు. అసలు ఇలా ప్రాణాలు తీసుకుంటున్న వారు, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి వల్ల పిల్లలు పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నిజం చెప్పండి, కన్న పిల్లల్ని మీరే సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళ బాధ్యతలు తర్వాత ఎవరు తీసుకుంటారు? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఆ కోణంలో? అసలు అమ్మా నాన్న బాగుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే చూస్తూ, తల్లి తండ్రిని చూస్తూ పెరిగే వాతావరణమే పిల్లల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే వీళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరూ అనుక్షణం గొడవలాడుకుంటూ, అనుమానాలతో కొట్లాడుకుంటూ ఉంటే పిల్లలు కూడా పసి హృదయాల పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అది ఇప్పుడు చూపించకపోవచ్చు, వాళ్ళు ఎదుగుతూ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ మీద అనేక రకాలుగా అది ఎఫెక్ట్ చూపించే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ మధ్య తరచుగా చూస్తున్నటువంటి ఆత్మహత్యలు ప్రధాన కారణం ఇట్లాంటివే. కుటుంబ కలహాల వల్ల భర్త భార్య వీరిద్దరి మధ్య అండర్స్టాండ్ లేకపోవడం, అనుమానాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే విడిపోమనే పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు, మానసిక నిపుణులు సైతం చెప్తున్నారు. ఒక వ్యక్తితో మీకు సరిగా లేదు అనుకుంటే గనక అక్కడి నుంచి దూరం అయిపోండి, అంతేగాని విలువైన జీవితాన్ని బలవంతంగా తీసేసుకొని అక్కడితో లైఫ్ ఎండ్ చేసేయాలి అనుకోవడం చాలా బాధ. అందులో మీరు అనొచ్చు ఆ కష్టం అనుభవిస్తే తెలుస్తుందని. మరి 5 ఏళ్ల పాప 3 ఏళ్ల బాబు ఏం చేశాడు చెప్పండి ఇక్కడ? సో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒక రకంగా చెప్పాలంటే అనాథలు అయ్యారని నేను చెప్తా. ఎందుకంటే బాధ్యత లేనటువంటి తండ్రి ఉన్నప్పుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనేది నేను చెప్పే విషయం. ఇలాంటి ఘటనలు ఆగాలి అంటే మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.